ఎరుకల వాళ్లను దొంగలుగా కులంతో దూషిస్తే సహించేది లేదని ఏపీ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లగొండ శివ అన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో వెంకయ్య, రమణయ్య, బుజ్జయ్య, రామారావు, నాగరాజు, శ్యామ్, రజని, చినకొండయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు నల్లగొండ శివ. ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు మా నెల్లూరు జిల్లా కమిటీ వారు అందరూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. విషయం ఏంటంటే, మా నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్తులు దాదాపు 800 ఇరుకుల కాలనీల్లో నివసిస్తున్నారు. మాకు మా బ్రతుకులు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు వరకు మా బతుకులు చీకట్లోనే ఉండిపోయాయి. మాకు రెక్కార్త కానీ డొక్కారిన పరిస్థితుల్లో మేము ఉంటే కొన్ని వర్గాలు కొందరు అల్లూరు మండలంలో బోగోలు మండలంలోని కప్రాల తిప్ప, బిట్రగుంట అదేవిధంగా కావల్లో కొన్ని ఇరుకుల కాలనీలు ఉన్నాయి నివసిస్తూ ఉంటే, కొంతమంది అక్కపక్షులు వీళ్ళను సెటిల్మెంట్ ఏరియా అని చెప్పి వీళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ వివక్షతకు గురి చేస్తున్నారు. అయ్యా, 1871వ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సిటీ యాక్ట్ తీసుకువచ్చింది. సిటీ యాక్ట్ అంటే క్రిమినల్ ఆఫ్ ట్రైబ్స్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పుట్టబోయే బిడ్డ కూడా దొంగలుగా పరిణలోకి తీసుకోవడం. అదొక దుర్మార్గమైన యాక్ట్. దానిని కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వారు, పట్వారీ ప్రభుత్వాలు, జమీందారులు, పోలీసులు ఆ యాక్ట్ని వాళ్ళ సంపద కొరకు సృష్టించుకుని గిరిజనులను, ముఖ్యంగా ఇరుకుల కులస్తులను అడ్డాగా చేసుకొని దొంగతనాలు నేర్పించడం. మీరు కానీ దొంగతనాలు చేయకపోతే మీ బిడ్డలను చంపేస్తాం, మీ ఆడపిల్లలను మానభంగం చేస్తామని బెదిరించి ఇరుకుల వాళ్ళ చేత దొంగతనాలు చేయించిన అలనాటి యాజమాన్యాలు చిత్రహింసలు మేము పడుతుంటే, అయ్యా మేము దొంగతనాలు చేయట్లేదు సార్ అన్నా కానీ పోలీస్ స్టేషన్లో మా ఇరుకుల కులస్తుల్లో అప్పట్లో చాలామందిని కుట్టి చిత్రహింసలు పెట్టి ఈ దొంగతనం నువ్వే చేశావని చెప్పి ఒప్పుకోమని చంపిన రోజులు ఉన్నాయి. ఈ యాక్ట్ వల్ల, ఈ సిటీ యాక్ట్ వల్ల మా గిరిజనులు, ముఖ్యంగా ఇరుకుల కులస్తులు ఎంతోమంది జైలుకి వెళ్ళారు అన్యాయంగా. అమం శుభం ఎరగనే ఇరుకుల కులస్తులను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మా బాధలు, మాపై జరుగుతున్న ఈ దాడులు, ఈ అన్యాయాలు, దుర్మార్గపు చర్యలు ఎంత అప్పట్లో ఉన్న మా నాయకులు వెన్నెలగంటి రాఘవయ్య గారు, దేవరకొండ హనుమంతరాయ గారు, పాలపర్తి వీరయ్య గారు, శంకరయ్య గారు, ఇంకా మొదలగు నాయకులందరూ అప్పట్లో ఉద్యమాలు చేసి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1950లో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ సిటీ యాక్ట్ వ్యతిరేక చట్టం బిల్లు పెట్టి కొట్టేయడం జరిగింది. అయినా కానీ 1950లో ఈ సిటీ యాక్ట్ రద్దుపరిచినా కానీ ఈరోజు దాకా ఇరుకుల కులస్తులు అంటే ఒక దొంగల్లాగా భావిస్తున్నారు, ఒక దోపిడీ దారులాగా ఆమోదిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి, ఎంతవరకు సమన్యాయం అని చెప్పి ఇది హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము. దీనివల్ల మా
మనోభావాలు, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అల్లూరులో ఉండే మా ఇరుకుల నాయకులు, అక్కడుండే వాళ్ళు బయట నుంచి వలస వచ్చే మాల, మాదిక, ఇరుకుల, యానాది నిరుపేద అయిన వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారు ఒక అల్లూరు ఇరుకుల పెద్ద మనిషి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడా కానీ ఇరుకుల కులస్తులు ఉద్యోగులు ఎక్కడన్నా ఉన్నారంటే అది ఒక కప్పరాల తిప్ప బిట్రకుంటలోనే. చాలామంది టీచర్స్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్తులు ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరాల తిప్ప. దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా కావుల్లో ముసునూరుపాలెం కావచ్చు, రుద్రకోట కావచ్చు, బాలకృష్ణ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇందిరానగర్ కావచ్చు, ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచే సచివాలయంలో చాలామంది ఉద్యోగులు చేస్తున్నారు. మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ కావలి ఇరుకుల కాలనీ నుంచి స్వయం కృషితో చదివి జాబులు చేస్తున్నారు. ఇంత ఘనత ఉన్న మా ఇరుకుల కులస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు? మీరు ఏ విధంగా దొంగలుగా చిత్రీకరిస్తారు? ఎవరో అప్పుడు ఒకరు తప్పు చేస్తే ఇప్పటి వరకు 10 మందిలో ఒకరు తప్పు చేస్తే మిగతా 9 మంది నిర్దోషులుగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా కానీ ఈ తప్పుని ఈ 9 మంది పైన రుద్దుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పి ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి ఎవరైనా కానీ నెల్లూరు జిల్లాలో మేము ఏకలవ్యుడు బిడ్డల, మేము ఏకలవ్యుడికి మహాభారతంలో అరుదైన ఒక భాగం కూడా ఉంది. మహాభారతం నుంచి మేము మా జాతి ఉన్నాయన్నమాట. కృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని చంపినారు. ఏకలవ్యుడు అనగా త్యాగానికి, నీతి నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియజేశారు. అలాంటి మేము వారసులం, ఏకలవ్యుడి వారసులం. మేము ఏ విధంగా దొంగ పని చేస్తాం? మేము దొంగలుగా మమ్మల్ని ఎందుకు సమాజంలో ఏలెత్తి చూపిస్తున్నారు? మేము ఒకేలా దొంగలు అయి ఉంటే మా సంపద ఎక్కడుంది? మాకెందుకు ఈ బతుకులు? ఈరోజు కూడా విద్య, వైద్యం మాకు అందట్లేదు సరిగా. మాకు ఇల్లులు కూడా సక్రమంగా లేవు. 100 మంది ఇరుకులలో ఉంటే దాదాపు 20-30 మందికే ఇల్లులు ఉన్నాయి, సొంత ఇల్లులు. మిగతా వాళ్ళకి లేవు. మమ్మల్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో సిటీ యాక్ట్ వల్ల బడాబాబులు, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, జమీందారులు, పట్వారి ప్రభుత్వం వాళ్ళు బాగా సంపాదించుకున్నారు మమ్మల్ని హింసకి గురి చేసి. అందువల్ల మిత్రులారా, ఎవరికైనా మనసుకి ఓర్పు, ఆత్మగౌరవం, సహనం ఉంటుంది. మేము కూడా మనుషులమే. మా ఆత్మగౌరవాన్ని ఎవరన్నా దెబ్బతీసినా, మేము సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినా మేము ఎదురు తిరుగుతాం. అదేవిధంగా మా ఇరుకుల భూములను కూడా, పొలాలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇల్లు పట్టాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, అగ్ర కులస్తులు కూడా కబ్జాకి గురి చేస్తున్నారు. ఇది కూడా మేము అమాయకులం. మాకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది. కావున దయచేసి ఎవరు కానీ ఇరుకుల కులస్తుల్ని తక్కువ చేసి కానీ లేకపోతే ఊహిస్తే గురి చేయవద్దు. ఎవరన్నా ఆ విధంగా గురి చేస్తే వాళ్ళపైన మాకు ఎవరైనా నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా ఇరుకులలో దొంగలుగు అని ఎవరైనా చెప్పినా, భావించిన, వివక్షతకు గురి చేసిన దయచేసి మా నెల్లూరు జిల్లా ఇరుకుల సంఘం కమిటీకి తెలియపరచవలసిగా నేను కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడతారో వాళ్ళపైన ఎంత దూరాన్ని కూడా వెళ్ళేదానికి వెనకాడు బొమ్మని వాళ్ళపైన SC ST కేసులను నమోదు చేస్తామని సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా మా ఇరుకుల కులస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.